మధ్యన ఈ మన అజయ్ సినిమా హీరో ఉన్నాడు కదా, ఈ తమిళ్ హీరో అజిత్, తనకు సంబంధించిన ఒక ఇది ఉంటుంది, విదేశాలకు వెళ్ళి దర్యాప్తు చేసేటటువంటి వ్యవస్థ. అందులో ఆ పక్కన ఉన్నటువంటి మెక్సికోకి పోతాడు, అమెరికా దగ్గర నుంచి. ఆ మెక్సికోలో దారుణమైనటువంటిది అంటే చర్మాలు ఒలిచేయడాలు, లేకపోతే కొట్టి చంపేయడాలు, రక్తం కళ్ళ చుట్టాలు, ఇట్లాంటి ఒక రాక్షసత్వంతో కూడింది ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి అంటే ఇప్పటికీ మెక్సికో అట్లాంటిదే. పేరుకి అక్కడ పాలకులు ఉంటారు, నడిపించేటటువంటిదంతా కూడా అక్కడ ఎవరి చేతుల్లో ఉంటుంది దేశం అంటే మాఫియా చేతుల్లో ఉంటుంది, డ్రగ్ పెడలర్ చేతిలో, డ్రగ్ స్మగ్లర్ చేతిలో ఉంటుంది. ఆ మెక్సికోకి సంబంధించినటువంటి డ్రగ్ లార్డ్సే దాన్ని నడిపిస్తుంటారు. మన చంద్రబాబు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, జగన్ని తిట్టడం కోసమని ఎస్కోబార్ అనేసి. ఆ ఎస్కోబార్ తరహా రాజకీయం అక్కడ నడుస్తూ ఉంటుంది. అయితే దాన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖ స్మగ్లర్లను ఆ మధ్యన అమెరికా అరెస్ట్ చేసింది. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, అన్ని రకాల ఆయుధాలు వాడగలిగినటువంటి ఎక్స్పర్ట్లు ఉంటారు. ఇప్పుడు చైనా మీద గతంలో చైనా వాళ్ళు కనుక ఈ తైవాన్ కానీ ఇతర దేశాల మీద చేసినటువంటి తరహాలో కాకుండా అమెరికా ఏదైనా తలుచుకుంటే కరెక్ట్గా ప్లాన్ చేసి కొడుతుంది. లైక్ ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని దెబ్బకొట్టితే యుద్ధంలో ఎట్లా కొట్టాలో చూపెట్టింది, తాలిబాన్లకి ఎట్లా దెబ్బ కొట్టాలో చూపెట్టింది. ఎట్ ద సేమ్ టైం ప్రముఖమైనటువంటి ఉగ్రవాద నాయకుల్ని ఎవడైతే ఇంతకుముందు భారతదేశాన్ని కూడా దెబ్బతీయడానికి చూసినటువంటి ఆల్-ఖైదా చీఫ్ లాంటి వాళ్ళని ఇంట్లోనే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంట్లోనే బిన్ లాడెన్ లాంటి వాడిని లేపేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు అట్లాగా ఏదైతే డ్రోన్స్ ద్వారా ధ్వంసం చేయటానికి ప్లాన్ చేస్తుంది, దానికి ట్రంప్ ఓకే అంటే ఓ రకంగా యుద్ధం స్టార్ట్ అయినట్టే. లైక్ రోజు ఉక్రెయిన్ మీదకి రష్యా మీదకి ఉక్రెయిన్ వాడినట్టు వాడతారనమాట.